మరి ముంబై వెళ్ళడానికి అమౌంట్ నువ్వు చూడగలవా? ఎంత కావాల్సి వస్తుంది? కనీసం 50,000 ఉండాలి. ఈ తాళిని నాకు దూరం చేయటమే నీ నిర్ణయం అయితే నీకైనా ఎదురు తిరుగుతాను. నా తాళిని, నా భర్తని రక్షించుకుంటాను. ఏమి కావాలి? కొంచెం డబ్బులు కావాలి. ఆ చైను నీకు ఎక్కడిది? నాదేనండి. తెలుస్తోందిలే. ఎక్కడ నుండి కొట్టుకొచ్చావు? నిన్నే అడుగుతున్నాను, ఎక్కడ కొట్టుకొచ్చావు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇది నాదే. ఇట్లాగే చెబుతారు. ఎవడో ఎక్కడో గొలుసు లాక్కుని రావడం, నీలాంటి వాళ్ళు వచ్చి వాటిని ఇక్కడ మార్చుకుని వెళ్ళడం, ఆ తర్వాత కోర్టులు, పోలీసులు అని మేము తిరగడం. డబ్బులు లేవు, వెళ్ళు వెళ్ళు. నేను అలాంటి దాన్ని కాదండి. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. ప్లీజ్ అండి, నా పరిస్థితి అర్థం చేసుకోండి. నీ పరిస్థితి అర్థం చేసుకుంటే తర్వాత నన్ను పోలీసులు అర్థం చేసుకోవాలిగా. మీరు భయపడినట్లు ఎక్కడో దొంగిలించిన వస్తువు కాదండి. నా భర్త నా మెడలో కట్టిన తాళిది. ఆయన పరిస్థితి బాగోలేదు. డబ్బులు చాలా అవసరమయ్యాయి. అందుకే ఆయన కంటే ఈ తాళి ఎక్కువ కాదని తాకట్టు పెడుతున్నాను. ఇంకా నమ్మకం కలగటం లేదా? మిమ్మల్ని నమ్మించడానికి నా దగ్గర ఇంతకన్నా ఆధారం లేదు. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? సారీ అమ్మా, మా భయము మాది. ఈ మధ్య గొలుసు దొంగతనాలు ఎక్కువైపోయినప్పట్నుంచి ఎవరినీ అంత తొందరగా నమ్మలేకపోతున్నాం. ఆ చైను ఇలా ఇవ్వమ్మా. ఎంత కావాలి అమ్మా? ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. మామూలుగా అయితే వస్తువుకి ఆ రోజు మార్కెట్ రేటుని బట్టి 60% ఇస్తాము అమ్మా. భర్త కష్టంలో ఉన్నాడు అన్నావు కాబట్టి నీకు 80% ఇస్తాము. అంటే 1,00,000 దాకా వస్తుంది. థ్యాంక్స్ సేఠ్జీ. 3 నెలల లోపు వస్తువు తిరిగి తీసుకోవాలి, లేకపోతే వేలము వేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టము. 3 నెలల వరకు ఎందుకు సేఠ్జీ? మా వారు 10 రోజుల్లో బయటకొచ్చేస్తారు. రాగానే ఆయనతో కలిసొచ్చి నా తాళిని నేను తీసుకుంటాను. ఠీకే అమ్మా, 1 మినిట్. పేరు అడ్రసు రాయమ్మా. తీసుకో అమ్మా. చంద్ర, చంద్ర. ఏంటి బాబా, ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వు? నేను చెప్పే విషయం వింటే సిగరెట్ కాదు, మందు తాగుతావు. ఆనందంతోనా? కాదు, బాధతో. ఈ చంద్ర బాధపడే విషయాలు ఉండవే. ఎందుకుండవు? నీ సావిత్రి డబ్బుల కోసం మెడలో తాళి తాకట్టు పెడుతోంది. అవునా? షాక్ అవుతావు అనుకుంటే
సింపుల్గా అవునా అంటున్నావేంటి? షాక్ అవడానికి అది ఎవడు కట్టిన తాళి, బాధపడ్డానికి అది ఎవరి తాళి. నాది కాని తాళి దూరం అయితే సంతోషపడతానే గాని బాధెందుకు పడతాను బాబా? అది సత్య కట్టిన తాళి. దాని డేట్ ఎక్స్పైర్ అయిపోయినా అది ఇంకా సావిత్రి మెడలో ఉండడం తప్పు కదా? ఆ తప్పు తెలుసుకుంది కాబట్టే ఇన్ని రోజులకు అది సావిత్రి మెడను వదిలేసింది. అంటే ఆ తాళి తీసేలా ప్లాన్ చేసింది నువ్వేనా? సృష్టిలో కోట్ల జీవులుంటాయి, సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. అలాగే సావిత్రి జీవితంలో ఏం జరిగినా దాని కర్తని నేనే. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను బాబా. ఎన్ని రోజులు ఆ అవుట్డేటెడ్ తాళని మెడలో వేసుకుని తిరుగుతుంది? పైగా దాన్ని చూపించి ఇది నా సత్య, ఇది నా మెడలో ఉన్నంతకాలం ఆయన గుర్తొస్తూనే ఉంటాడు, ఈ తాళ ఆయన్ని మర్చిపోనివ్వదు అంటూ డైలాగులు విని విని బోర్ కొట్టేసింది. అందుకే తన చేత్తో తనే తీసేలా ప్లాన్ చేశాను. మెడలో నుంచి మార్వాడి కొట్టుకి షిప్ చేయించాను. ఏమో అనుకున్నాను గాని నువ్వు సామాన్యుడు కాదు చంద్ర. అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినట్లు నాకు రకరకాల యాంగిల్స్లో విశ్వరూపం చూపిస్తున్నావుగా. అప్పుడే ఏమైంది? చూడాల్సింది చాలా ఉంది. ఏం చంద్ర, నీకు మంచి గిఫ్ట్ పట్టుకొస్తున్నాను. ఇప్పుడు నా బర్త్డే ఏం కాదే. గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకోవడానికి పుట్టినరోజులే అవసరం లేదు. ఇచ్చే గిఫ్ట్ని బట్టి కూడా ఆ రోజు ప్రత్యేకమైన రోజు అవుతుంది. తెస్తున్నాగా, చూశాక నీకే అర్థమవుతుంది. ఏంటో సర్ప్రైజ్ గిఫ్ట్? అసలు ఏం తెస్తున్నాడు? రండి బాబాయ్ గారు. కూర్చోండి. ఏమ్మా, డబ్బులు సర్దుబాటు అయ్యాయా లేదా? తెస్తానుండండి. మూడు నెలల అద్దె లెక్క పెట్టుకోండి. ఏమ్మా, కటువుగా మాట్లాడానని కఠినమైన నిర్ణయమే తీసుకున్నట్టున్నావు. ఈ డబ్బులు ఎలా తెచ్చావో నీ మెడలో పసుపుతాడే చెప్తుంది. క్షమించమ్మా, నీ పరిస్థితి తెలుసు కూడా డబ్బుల కోసం ఒత్తిడి చేశాను. పరువు గల కుటుంబం నుంచి వచ్చిన్నాను కాబట్టి తాళ్ళను కూడా తాకట్టు పెట్టి నా అద్దె నా ముఖాన్ని పారేస్తున్నావు, అంతేగా? మీకు కావలసిన డబ్బులే కదా బాబాయ్ గారు. నాకు ఆడపిల్లలు ఉన్నారమ్మా. పరిస్థితి ఇదే అంటే ప్రాణంగా చూసుకునే తాళి తాకట్టు పెట్టి మరీ అద్దె కట్టమంటానా? మీ ఇబ్బందులు మీకు ఉంటాయి కదా బాబాయ్ గారు. తీసుకోండి.
ఇల్లు గడవనంత ఇబ్బంది అయితే లేదమ్మా. ఈ డబ్బు నాకొద్దు, ఉన్నప్పుడు ఇద్దు గాని. వెళ్ళి తాళి తెచ్చేసుకో. పర్లేదు బాబాయ్ గారు. పసుపు తాడు వేసుకున్నా బంగారపు తాడు వేసుకున్నా తాళి తాళే కదా బాబాయ్ గారు. నా వల్ల మీరు ఇబ్బంది పడింది చాలు. ఇప్పటికీ ఆలస్యమైంది. తీసుకోండి బాబాయ్ గారు. వద్దల్లి, నా మాట విని నీ తాళి నువ్వు తెచ్చేసుకో. నీ దగ్గర డబ్బులున్నప్పుడే నాకివ్వు, అప్పటిదాకా అద్దె అడగను. పెద్ద మనసుతో ఈరోజు మీరు వద్దన్నా అప్పు అప్పేగా. ఈ కష్టాలు ఎక్కువ రోజులు నాకుండవు బాబాయ్. ఓ 10 రోజుల్లో ఆయన బయటకొచ్చేస్తారు. ఆయన వచ్చాక ఆయనే నా తాళి తీసిస్తారులేండి. మీరు తీసుకోండి. వద్దమ్మా. పర్వాలేదు, తీసుకోండి. మనుషుల స్థాయిని ఆస్తులు కాదమ్మా, వాళ్ళ పద్ధతులు చెప్తాయి. కుటుంబం గొప్పదైనప్పుడు వాళ్ళ పద్ధతులు గొప్పగానే ఉంటాయి. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వస్తానమ్మా. ఉమ్. వీడిని ఎలాగోలా మేనేజ్ చేయాలి. నమస్తే సేట్జీ. నమస్తే జీ, కూర్చోండి. ఏమి కావాలి? నా మిస్సెస్ మీ దగ్గర తాళిబొట్టు తాకట్టు పెట్టింది, తీసుకెళ్దామని వచ్చాను. తాళిబొట్టు? మీ ఆవిడ పేరేంటి? సావిత్రి. సావిత్రి? మీకు హెల్త్ బాగోలేదని ₹1,00,000 తీసుకుంది. ఓ, అలా చెప్పిందా? అవును, బాగోలేదు. మీరు బాగానే ఉన్నారుగా? తగ్గిపోయింది సేట్జీ. అది తెలియక మా ఆవిడ ఏకంగా తాళి తాకట్టు పెట్టేసింది. మీ అమౌంట్ మీకు ఇస్తాను, తాళి ఇచ్చేసేయండి. ఠీక్ హై, రిసిప్ట్ దేదో. అదొకటి ఉందా? రిసిప్ట్ లేదు. అయినా భర్త నేను అడుగుతుంటే రిసిప్ట్ ఎందుకు? మా రూల్స్ మాకు ఉంటాయి సాబ్. తాకట్టు పెట్టిన వస్తువు కావాలి అంటే రిసిప్ట్ లేదు అంటే తాకట్టు పెట్టిన వాళ్ళకే ఇవ్వము. ప్లీజ్ రిసిప్టు తీసుకురండి. మీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు సేట్. ఆ తాళి నా భార్య మెడలో ఉండేది కొద్ది కాలమే. ఈ కొద్ది రోజులైనా అది నా భార్య మెడలో నుంచి తీయకూడదు అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా తనొచ్చి తాకట్టు పెట్టేసింది. జీ, మీరు ఏమి అంటున్నారో మాకు అర్థము కావటం లేదు. అర్థం కాదు సేట్జీ. నా మాటలే కాదు, నా జీవితం కూడా. నా భార్యకే కాదు, ఎవరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఎక్కువ రోజులు బతకను. కొద్ది రోజుల్లో నాలోని క్యాన్సర్ నన్ను పైకి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి వరకైనా ఆ తాళి నా భార్య మెడలో మెరవాలని ఆశపడ్డాను. ఓకే సేట్జీ, మీ రూల్స్ మీకుంటాయి. మీరు అడిగినట్లే ఆ రిసిప్ట్ తీసుకొస్తాను. సాబ్ సాబ్ కూర్చోండి. మీ పరిస్థితి తెలియక అలా మాట్లాడాను. రూల్స్ది ఏముంది సాబ్, మీ చివరి కోరిక తీర్చుకోండి. నా వల్ల మీరు ఇబ్బంది పడొద్దు. నాకిబ్బంది ఏముంది సాబ్, మీ తాళి మీరు తీసుకోండి. నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సేట్జీ. అమౌంట్ ఎంత చెప్పండి? 1 lakh. దానికి వడ్డీ కూడా చెప్పండి. వద్దు సాబ్, మీలాంటి వాళ్ల దగ్గర వడ్డీ తీసుకుంటే ఆ రామ్ నన్ను క్షమించడు. అసలివ్వండి చాలు.
థ్యాంక్ యూ సేట్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చనిపోయి పైకి వెళ్ళాక మిమ్మల్ని బాగా చూడమని ఆ రాముని అడుగుతాను. ఉంటాను సేట్జీ. హే రామ్, అంత చిన్న వయసులో ప్రాణం తీస్తున్నావా? ఇది నీకు న్యాయమా? ఏదో మంచి గిఫ్ట్ తెస్తానన్నాడు, ఇంకా రాడేంటి? నా గురించి నా వెయిటింగ్. ఏదో గిఫ్ట్ అన్నావుగా? ఏమై ఉంటుంది? నా జీవితంలో నాకంటూ గిఫ్ట్ అంటే అది సత్య నా సొంతం కావటమే. దానికి సంబంధించిన దారేదో నీకు దొరికినట్టుంటుంది. కాదు, నీ సత్య దొరికాడు. నీ సత్య కట్టిన తాళి, నా భర్త నా గుండెల మీద ఉన్నాడు అంటూ సత్యని క్షణక్షణం సావిత్రికి గుర్తు చేసే తాళి. నిన్ను నీ సత్యని విడదీసిన తాళి. నాకు నా సావిత్రిని దూరం చేసిన తాళి. మన ఇద్దరికి శత్రువైన తాళి. ఇది నీ చేతుల్లోకి తెంపి తీసుకురాలేదు, తెలివిగా తీసుకొచ్చాను. సావిత్రి చేతులతోనే సావిత్రి దీన్ని తీసేలా చేసి తీసుకొచ్చాను. తాళిని తెస్తే సత్యని తెచ్చినట్లు కాదు. ప్రస్తుతానికి తాళే వచ్చింది, నెక్స్ట్ సత్య కూడా వస్తాడు. ఇప్పటికిది మార్వాడి షాపుకు మాత్రమే చేరింది, నెక్స్ట్ నీ మెళ్ళ చేరుతుంది. నీ మాటలు వింటుంటే నా సత్య నా కోసం వచ్చినంత సంతోషంగా ఉంది. నా సత్య నావాడు కావాలంటే సావిత్రికి ఈ తాళి దూరం కావడం కాదు, ఈ తాళికి సావిత్రి దూరంగా వెళ్ళిపోవాలి. అది జరగబోతుంది. ఈ తాళి నీ మెళ్ళలోకి రావాలి అంటే సావిత్రి మెడ ఖాళీ అవ్వాలిగా. అందుకే ముందుగా అక్కడ ఖాళీ చేశా. థ్యాంక్ యూ చంద్ర, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఖచ్చితంగా సత్య నావాడవుతాడన్న నమ్మకం రోజు రోజుకి పెరుగుతుంది. కాదు, నువ్వు పెంచుతున్నావు. అందులో నా స్వార్థం కూడా ఉందిగా. సావిత్రి నాకు దగ్గర కావాలి అంటే ఈ తాళికే కాదు, ఈ ఊరికే దూరం కావాలి. ఈ ఊరికే కాదు, ఈ దేశానికే దూరం చేద్దువు గాని. ప్రయాణం ఎప్పుడు? రేపే. ఓ గ్రేట్. నీకు కావాల్సినవన్నీ ముంబై ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నారో లేదు, ఫోన్ చేసి వెళ్తే మంచిది. అట్లీస్ట్ 4-5 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఆ. అంతా ప్లాన్డ్ గా జరగాలి. ఓకే. ఎక్కడ చెప్పు సావిత్రి. చంద్ర గారు ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే ఉన్నారా? ఇప్పుడే ఇంటికి వచ్చాను సావిత్రి. ఏం లేదు, మిమ్మల్ని కలుద్దామని వస్తున్నాను. ఉన్నారో లేదో తెలుసుకుందామని. ఉన్నాను సావిత్రి, నువ్వు రావడం ఎందుకు? అంత ముఖ్యమైన విషయం అయితే చెప్పు, నేనే వస్తాను. లేదండి, నేను ఆల్రెడీ బయలుదేరాను. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే సావిత్రి. ఉంటానండి.
ఏమై ఉంటుందబ్బా? రాని చూద్దాం.